హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం సోషల్ కంటెంట్ ఏదైతే సోషల్ స్టడీస్ ఉందో ఆ సోషల్ స్టడీస్లో మనకి రెడీనెస్ ఇచ్చున్నారు కదండి, ఆ రెడీనెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుందండి ఈరోజు వీడియోలో. సో రెడీనెస్ జూన్కి ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేసుకునే దానికి ట్రై చేద్దాము. అదేవిధంగా లెసన్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఏవైతే కొత్త బుక్స్ మనకు వచ్చాయో. సో ఫస్ట్ చాప్టర్లో మనకి ఎలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొన్ని ఒకటేదో ఇచ్చారు. కంప్లీట్ ద టేబుల్ అండ్ ఫిజికల్ ఫ్యూచర్స్ హిమాలయాస్, లొకేషన్ ఇన్ ఇండియా, నార్థరన్ ఇండియా. నార్థరన్ స్పెల్లింగ్ రాంగ్ అండి, ఇది నేను రాయలేదు. ఒక బాబు బుక్. వన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ రివర్స్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ కోల్డ్ విండ్స్. సో ఫస్ట్ దానికి సెకండ్ నుంచి రాసాలండి. ఫస్ట్ నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. ఈ కొన్ని బిట్స్ మేబీ మీకు రెడీనెస్ కవర్ అవ్వచ్చు, కొంచెం ప్రిపరేషన్ ఉండే వాళ్ళు ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతాయి అని చెప్పండి. సో వితౌట్ ఎనీ లేట్ మనం వెళ్ళిపోతాం. చూడండి, ద డాష్ వాటర్ బాడీస్ లైస్ ఇన్ ద వెస్టర్న్ ఆఫ్ ఇండియా. వెస్ట్ సైడ్ ఇండియాకి ఏ వాటర్ బాడీ ఉంది అని అంటే అరేబియన్ సీ. డాష్ మౌంటైన్ రేంజ్ ఫార్మ్స్ ద నార్థరన్ బౌండరీ ఆఫ్ ఇండియా. నార్త్ సైడ్ ఒక బౌండరీ లాగా ఫామ్ అయింది ఏంటి? హిమాలయాస్. The cold desert of India is Ladakh. India has dash coastal states. 9 coastal states ఉన్నాయండి. Which of the following influences southwest Indian monsoon patterns? సో ఒకవేళ ఇండియన్స్ మాన్సూన్ ప్యాటర్న్స్ అంటే మనకి హిమాలయాస్ వస్తాయి, ఇండియన్ ఓషన్ కూడా వస్తాయి. మెయిన్గా సౌత్ వెస్ట్లో అయితే మాన్సూన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి అని అంటే ఇండియన్ ఓషన్. ఒక రకంగా హిమాలయాస్ కూడా వస్తాయి. థార్ డెజర్ట్ ఈజ్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియా స్టేట్. థార్ డెజర్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ డే 3 మ్యాప్స్. పొలిటికల్ మ్యాప్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్స్ అండ్ బౌండరీస్ అండి. ఫిజికల్ మ్యాప్ అంటే మౌంటైన్స్, ఓషన్స్, రివర్స్ ఇవి చూపించేటివి. థీమాటిక్ మ్యాప్ అంటే రెయిన్ఫాల్, పాపులేషన్, ఒక థీమ్ బేస్డ్. ఆరావళి హిల్స్ వచ్చి మౌంటైన్స్. అండమాన్ నికోబార్ బే ఆఫ్ బెంగాల్. ఈ రెండు ఒకే. ఈ గుర్తుపెట్టుకోండి, పొలిటికల్, ఫిజికల్, థీమాటిక్. ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. పొలిటికల్, థీమాటిక్. పొలిటికల్ అంటే మనం ఫస్టే గుర్తుపెట్టుకో, స్టేట్స్, ఈ కంట్రీస్, ఇవన్నీ బౌండరీస్ ఇవన్నీ వచ్చాయి అని అంటే దట్ పొలిటికల్. అలా కాకుండా ఫిజికల్ అని అంటే మౌంటైన్స్, రివర్స్, ఓషన్స్, లేక్స్ ఇవి చూపిస్తున్నామంటే ఫిజికల్. థీమ్ బేస్డ్ పాపులేషన్, రైన్ఫాల్ ఇలాంటివి చూపిస్తున్నామని అంటే థీమ్ బేస్డ్ మ్యాటిక్ మ్యాప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మ్యాప్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు, వాటిని చూద్దామండి. నేమ్. ఇక్కడ మనకి వాట్ ఆర్ ఆర్డినల్ డైరెక్షన్స్, ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అని అడిగారు. మనకి చాలా వరకు తెలుసుంటుంది. సో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఉంటే వాళ్ళకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటాం వీటిని. ఈ డైరెక్షన్స్ని మనం కార్డినల్ అంటాం. ఏమంటాం? కార్డినల్ డైరెక్షన్స్ అంటాం. అలా కాకుండా నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యలో సౌత్ ఈస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో సౌత్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో నార్త్ వెస్ట్. ఈ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ ఉన్నాయి కదండి, అంటే ఆగ్నేయం, నైరుతి, వీటిని ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ అంటారు. అది. నేమ్ 2 ఇండియన్ స్టేట్స్ దట్ షేర్ బౌండరీ విత్ నేపాల్. నేపాల్తో బౌండరీ షేర్ చేసుకుని ఏమైనా 2 చెప్పమన్నారు. మనం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఉన్నాయి, సిక్కిం ఒకటి ఉంది. నేపాల్తో బౌండరీ షేర్ చేసుకునేది బీహార్ ఉంది. సో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అని 2 చెప్తే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ దట్ షేర్ క్లోజ్ మార్జిన్ బౌండరీ విత్ శ్రీలంక. శ్రీలంకతో క్లోజ్ బౌండరీని కలిగి ఉన్నది ఏంటి? తమిళనాడు ఇస్ ద వన్ విచ్ హ్యాస్ క్లోజ్ బౌండరీ అండి. నేమ్ ద ఇండియన్ స్టేట్ దట్ షేర్ బౌండరీ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్లో బౌండరీ షేర్ చేసుకున్నది ఏంటి? గుజరాత్, రాజస్థాన్.
గుజరాత్, రాజస్థాన్. నేమ్ ద ఇండియన్ స్టేట్ ద షేర్ బౌండరీ విత్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇవన్నీ బంగ్లాదేశ్తో బౌండరీని షేర్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ డే 4 ఎంపైర్స్ ఆఫ్ కింగ్డమ్స్. నాకు ఇది కూడా అంతేమీ ఇంపార్టెంట్ అనిపించలేదండి. టైప్ ఆఫ్ రోల్ మాతావాసి. నేను అందుకని దీన్ని కూడా కొంచెం స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి మహాజానపదాస్. 16 మహాజానపదాస్ ఉన్నాయండి. దీని నుంచి మనకి బిట్ ఖచ్చితంగా వస్తుంది. నేను 16 మహాజానపదాస్ నుంచి వీడియో ఖచ్చితంగా చేస్తానండి. సో దాని ముందు కొన్ని బిట్స్ చూద్దాం. ద డాష్ జానపద వాస్ సెటిల్ అండ్ బోత్ రివర్స్ ఆఫ్ రివర్ యమున. యమునాకి అటు ఇటువైపు సెటిల్ అయిన జానపద ఏంది? సూరసేన. ఇవి లాస్ట్ టైం 6లో కూడా వచ్చాయి, 6th క్వశ్చన్ పేపర్లో. ఇవి 8th వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్, అందుకని చూడండి. ద పంచాల వాస్ సెటిల్ అండ్ బోత్ బ్యాంక్స్ ఆఫ్ రివర్. ఏ రివర్ వద్ద పంచాల ఉంది? గంగా రివర్. ద డాష్ జానపద వాస్ సూటెడ్ ఆన్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద సూరసేన. సూరసేనకి వెస్ట్ సైడ్ ఏముంది? మత్స్య. జానపద ఆన్ ద ఎక్స్ట్రీమ్ నార్త్. నార్త్ సైడ్కి ఉన్న జానపద ఏంటి? కంబోజా. ద డాష్ జానపద వాస్ సూటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్. గోదావరి. గోదావరి తీరాల్లో ఉన్నది ఏ జానపద? అస్మాక. ఇందాక వచ్చి గంగా రివర్ అడిగితే పంచాల. ద గంధార వాస్ సెటిల్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్. ఏ రివర్కి ఒడ్డున ఉంది? గాంధార. ఇండస్. నెక్స్ట్ డే 5 కింగ్స్ అండ్ ఎంపైర్స్. కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? మౌర్యన్ ఎంపైర్కి ఫౌండర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్ ఇన్ అశోక ఆఫ్టర్ ద కళింగ వార్? అశోకుడులో ఏం చేంజెస్ అబ్జర్వ్ చేశామని అతను బౌద్ధ మతాన్ని స్వీకరించారు, యుద్ధాన్ని వదిలేశారు. విచ్ గుప్తా కింగ్ ప్యాటర్నైజ్డ్ నవరత్నాస్? నవరత్నాలు అని పిలువబడే కవులను పోషించిన గుప్తుల రాజు ఎవరు అని మనం అడిగితే చంద్రగుప్త II అండి. హూ రూల్డ్ ద డెక్కన్ రీజియన్ ఆఫ్టర్ ద మౌర్యాస్? మౌర్యాస్ తర్వాత డెక్కన్ ప్లాట్యూ ప్లేన్ అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఉంటున్నా వాటిని రూల్ చేసింది ఎవరు? శాతవాహనాస్. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనిపించాయండి, ఇవి కొంచెం చూసుకోండి. ఫౌండర్ ఆఫ్ మౌర్యాన ఎంపైర్ కొంచెం చూసుకోండి. నెక్స్ట్ కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్లోనే కొంచెం బిట్స్. మగధ బికేమ్ పవర్ఫుల్ బికాస్ ఆఫ్ ద ఫర్టైల్ ల్యాండ్ నియర్ ద డాష్ రివర్. గంగా రివర్. వజ్జి హ్యాడ్ ఎ డాష్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది వజ్జికి? గణ ఆర్ సంఘ. ద క్యాపిటల్ ఆఫ్ మౌర్యాన ఎంపైర్. మౌర్యాన ఎంపైర్ క్యాపిటల్ ఏంటి? పాటలీపుత్ర. అశోక ఫార్ డాష్ ఫార్. అశోకుడు ఏ యుద్ధంలో గెలిచాడు లేదా ఏ యుద్ధం చేశాడు? కళింగ. చంద్రగుప్త మౌర్య ఫౌండెడ్ ద డాష్ ఎంపైర్. ఏ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? మౌర్యాన. అశోక ఏ యుద్ధం ఆడారు? ప్లాసీ ఇలా ఆడతారు. కళింగ. ద గుప్తా ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై చంద్రగుప్త I. ద 9 స్కాలర్స్ ఇన్ చంద్రగుప్త కోట్ ఆర్ కాల్డ్. చంద్రగుప్త కోట్లో ఉన్న 9 మంది నవరత్నాస్. అష్టదిగ్గజాలు అనేది శ్రీకృష్ణుడు అండి. 8 మంది శ్రీకృష్ణదేవరాయల్లో ఉండే ఆస్థాన కవుల్ని అష్టదిగ్గజాస్ అంటారు. చంద్రగుప్త మౌర్య నవరత్నాస్. నెక్స్ట్ మ్యాన్స్ ద ఫాలోయింగ్ అండి. రీజనల్ కింగ్డమ్స్ డ్యూరింగ్ మిడివల్ పీరియడ్. కాకతీయాస్.
పోలరాజా 2 అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. స్టార్టెడ్ రూలింగ్ ఫ్రమ్ హనుమకొండ. రుద్రదేవ 1000 పిల్లర్ టెంపుల్. ఫేమస్ ఏంటి రుద్రదేవ అంటే 1000 పిల్లర్స్ టెంపుల్. గణపతి దేవ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్. రుద్రమ్మదేవి ఫేమస్ ఉమెన్ రూలర్. కాకతీయాస్ ప్రమోటెడ్ తెలుగు కల్చర్. బాగా గుర్తుపెట్టుకోండి. పోలరాజా 2 అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు కాకతీయ రాజులు అండి. పోలరాజా 2 అనగానే మనకి హనుమకొండ నుంచి రూలింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రూలర్ అనుకోవచ్చు. రుద్రదేవ 1000 స్తంభాలు గుడి కట్టారండి ఆయన. గణపతి దేవ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ రాపించారు. మోటుపల్లి శాసనం రాపించిన వ్యక్తి గణపతి దేవ. రుద్రమ్మదేవి ఉమెన్ రూలర్. తర్వాత కాకతీయాస్ తెలుగు లాంగ్వేజ్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్న వాళ్ళండి. నెక్స్ట్ డే 8 గవర్నమెంట్. ఇందులో వాట్ ఆర్ ద 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 ఆర్గాన్స్ ఉంటాయి మనకి గవర్నమెంట్లో. ఏ కంట్రీ రూల్డ్ బై ఏ కింగ్ ఆర్ క్వీన్ ఈస్ కాల్డ్. ఒక ప్రదేశం కానీ రాజు కానీ రాణితో కానీ రూల్ చేయబడితే దాన్ని ఏమంటారు? మొనార్చీ. ద డాష్ డెమోక్రసీ పీపుల్ టేక్ పార్ట్ ఇన్ డిసిషన్ మేకింగ్ డైరెక్ట్లీ. పీపుల్ డిసిషన్ డైరెక్ట్గా తీసుకునే దానికి ఏ డెమోక్రసీ యూజ్ అవుతుంది? డైరెక్ట్ డెమోక్రసీ. ఆ డైరెక్ట్ డెమోక్రసీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే స్విట్జర్లాండ్లో చూడొచ్చు. స్విట్జర్లాండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ డెమోక్రసీ. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో మనకి గుర్తుండాలి ఇంపార్టెంట్ అనేది ఈ గ్రాఫ్ చూసి నేర్చుకోండి. అంటే మైండ్ మ్యాప్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్. మనకి అర్బన్, నగర పంచాయత్. అర్బన్లో అయితే, రూరల్లో అయితే మనకి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయత్ ఉంటుంది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయత్. ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రొవైడ్ డిఫరెంట్ ఫెసిలిటీస్ ఫర్ ద పీపుల్, ఎడ్యుకేషన్, శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ ఎక్సెట్రా. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి. ఇదా అనడానికి ఛాన్స్ ఉంది. రూరల్కి వస్తే అంటే పల్లెటూరు, అర్బన్, టౌన్, సిటీ. అక్కడ ఎలా ఉంటుంది? నగర పంచాయత్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కౌన్సిల్. అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోండి. స్టేట్ గవర్నమెంట్. ద గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద డాష్ ఆఫ్ ఇండియా. గవర్నర్ అనే వ్యక్తి ఎవరి ద్వారా అపాయింట్ అవ్వబడ్డాడు? ద గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అనే వ్యక్తి, మన ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. వాళ్ళు గవర్నర్ని నిలబెడతారు. ద లోయర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్ ఈజ్ కాల్డ్. లోయర్ హౌస్. రాష్ట్ర శాసనసభ దిగు సభని ఏమని అంటారు? లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ కాల్డ్. లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇక్కడ అసెంబ్లీ అడగలేదు. అసెంబ్లీ అంటే అది లోయర్ హౌస్. అలా కాకుండా కౌన్సిల్ అడిగారు అని అంటే అది అప్పర్ హౌస్. దాంట్లో మెంబర్స్ని ఏమంటారు? ఎమ్మెల్సీస్ అంటారు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. ఎలక్షన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ హెల్డ్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ అనేటివి చేస్తారు. ద అప్పర్ హౌస్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టేట్ లెజిస్లేటివ్ ఈజ్ కాల్డ్. అప్పర్ హౌస్ని ఏమంటారు? లెజిస్లేటివ్ కౌన్సిల్. అసెంబ్లీ అంటే అది లోయర్ హౌస్. మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ సర్వ్ ఏ టర్మ్ ఆఫ్. ఈ కౌన్సిల్లో ఉండే వాళ్ళు మెంబర్స్ ఎన్ని ఏళ్ళు సర్వీస్లో ఉంటారు? 6 years. లోయర్ హౌస్ అనగానే ఒకటే గుర్తుపెట్టుకోండి. లోయర్ హౌస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లోయర్ హౌస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దాన్నే మనం విధాన సభ అని కూడా అంటారండి, ఆ లోయర్ సభని. డాష్ ఈజ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్. స్టేట్ లెజిస్లేటివ్లో అప్పర్ హౌస్ ఏంది అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. విధాన సభ ఇందాక చెప్పాలి. విధాన పరిషత్. విధాన సభ అంటే లోయర్, విధాన పరిషత్ అంటే అప్పర్. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ కాల్డ్ ఎమ్మెల్సీస్. నెక్స్ట్ డే 12. డే 11 అయింది. డే 12.
The constitution is the set of rules to govern a country. కాన్స్టిట్యూషన్ అండి, కాన్స్టిట్యూషన్ ఉన్న రూల్స్ అకార్డింగ్ మనం కంట్రీని అంటే రూల్ చేస్తాం. ద డాష్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ. కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీకి ఇంట్రడక్షన్ అయింది, ప్రియంబుల్, పిటిక. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ లేదా జ్యుడిషియరీ. ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్ ఇన్ ఆర్టికల్స్ 12 to 35. గుర్తుపెట్టుకోండి, 12 to 35 ఆర్టికల్స్లో ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 1950. ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్, ఫండమెంటల్ రైట్స్ దేనిలో మెన్షన్ చేశారు? Part 3లో మెన్షన్ చేశారు. అవి ఎక్కడి నుంచి 12 నుంచి 35 వరకు ఆర్టికల్స్. నెక్స్ట్ స్లిప్ టెస్ట్, ఒక చిన్న స్లిప్ టెస్ట్ ఇచ్చారు, టోటల్ అన్నింటినీ కలిపి చూద్దాం. ఇండియా ఈజ్ ద డాష్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 7th largest country in the world. The cool desert of India, Ladakh. The 4 main directions are north, south, east, west. The founder of Mauryan Empire, Chandragupta Maurya. The capital of Satavahana Empire was ప్రతిష్టాన. శాతవాహన ఎంపైర్ యొక్క క్యాపిటల్ ఏంది? ప్రతిష్టాన. అది ఇందాక రాలా, ఇప్పుడు వచ్చింది, చూసుకోండి. ద 3 organs ఆఫ్ ద గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఏ కంట్రీ రూల్డ్ బై ఏ కింగ్ ఆర్ క్వీన్ ఆర్ కాల్డ్ మొనార్చీ అని అంటారు. విచ్ రివర్ ఫ్లో త్రూ ద నార్థన్ ప్లేస్ గుండా ప్రవహించిన నది ఏది? గంగా ఈజ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. దాని తర్వాత ఉంది అంటే గోదావరి. ఆల్రెడీ మనం రివర్స్ మీద కూడా చేస్తున్నాం ఒకటి, చూడండి. ద థర్డ్ డెజర్ట్ ఈజ్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. విచ్ టైప్ ఆఫ్ మ్యాప్ షోస్ మౌంటైన్స్ అండ్ రివర్స్? మీకు ఇందాక చెప్పాను, కంట్రీస్, స్టేట్స్ అవి చూపిస్తే పొలిటికల్. అలా కాకుండా మీకు రివర్స్, ఓషన్స్, సీస్ అవి చూస్తే ఫిజికల్. పాపులేషన్, రెయిన్ఫాల్, ట్రీస్, టోటల్ కౌంట్ అలాంటివి చూపిస్తే థిమాటిక్. అశోక ఫాట్ విత్ ఫేమస్ వార్. ఏ వార్లో అశోకుడు గెలిచాడు? కళింగ. ద మోస్ట్ పవర్ఫుల్ కాకతీయ రూలర్ వాజ్ గణపతి దేవ. పోలరాజుడు, రుద్రదేవ కూడా ఉన్నారు, కానీ ఎక్కువ గణపతి దేవనే మనం అనుకుంటామండి. స్విట్జర్లాండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్ట్ డెమోక్రసీ. అక్కడ పీపులే వాళ్ళే రూల్ చేసుకుంటారు. ద ప్రపోజల్ లా ఈజ్ కాల్డ్ బిల్. అంటే ఇది ఎక్కడ చూడండి, ప్రతిపాదిత చట్టాన్ని ఏమంటారు అంటే ఓకే యాక్సెప్ట్ చేసిన దాన్ని ఏమంటారు అని అంటే లాని బిల్ అని అంటారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్లిప్ టెస్ట్ బిట్స్ అండి. దీని తర్వాత మనకి ఒక చాప్టర్ స్టార్ట్ అవ్వద్ది. సో నేను ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అన్నీ ఒకే వీడియోలో అంటే అది మీకు మెర్సీగా ఉంటుంది. సో ఈ లెసన్ నేను డీకోడ్ చేసి దానిలోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి, ప్రతి వీడియోని కొంచెం మోటివేషన్ ఉండి చెప్పాలనిపిస్తుంది. సో ఇవి కొత్త బుక్స్ అండి, కొత్తగా వచ్చిన సోషల్ స్టడీస్ కంటెంట్ బుక్ ఇది. సో 8th క్లాస్ది. నేను 7th కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసినట్టయితే. ఇది మనకి డైరెక్ట్ పబ్లిష్డ్ బై SCERT అయినా కానీ NCERT బుక్స్. సో దీంట్లో ఉన్న మనకి రెడీనెస్, సంసిద్ధత పాఠాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.